వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. సింధురమే సంహారమే 80 మంది ఉగ్రవాదుని మట్టుపెట్టిన భారత్ అంటూ కూడా ఒక వార్తను ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. ఇక ఆడబిడ్డల కన్నిటికి ప్రతీకారమే ఇది, ఆపరేషన్ సింధూర్కు పేరు పెట్టిన మోడీ అంటూ కూడా మనం వార్తను ప్రధాన వార్త చూడవచ్చు. పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. ఇక లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ, వాటి శిక్షణ, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం. 70 మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడులు అడ్డుకోవడానికి సైనిక చర్య అంటూ విక్రమ్ మిశ్రీ తెలుపుతున్న పరిస్థితి. అయితే ఆడబిడ్డల కన్నిటికీ ప్రతీకారమే ఇది, ఆపరేషన్కు సింధూర్ పేరు పెట్టిన మోడీ. ఉగ్రవాదానికి దీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చరిత్రను లిఖించాయంటూ రాజ్నాథ్ సింగ్ పేర్కొంటున్న పరిస్థితి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను, పౌరులను సవాలు చేసే వారికి సైనిక చర్యే దీటైన జవాబు అంటున్నారు అమిత్ షా. ఏరి ఏరి మరీ చంపుతాం, చున్చున్కే మారెంగే. షో సినిమాలో ధర్మేంద్ర డైలాగ్ ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొద్ది రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరి ఏరి మరి లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలు, ప్రధాన కార్యాలయాలపైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. సరిహద్దు దాటకుండానే క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఉగ్ర శిబిరాలు, స్థావరాలను నేలమట్టం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ను మళ్లీ కోలుకోలేకుండా చావు దెబ్బ కొట్టింది. దాడిలో నేను కూడా చచ్చిపోతే బాగుండని అతడు అన్నాడంటే వాటి తీవ్రత ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. నిజానికి బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాడ్రిల్ ఉంటుందని ప్రకటించారు. కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అసలైన ప్రతీకారానికి శ్రీకారం చుట్టేశారు. ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో భార్యల కళ్ళెదుటే భర్తలను నిర్దాక్షిణీయంగా కాల్చి చంపి వారి సింధూరాలను ఉగ్రవాదులు రక్తంతో తుడిచివేసిన సంగతి తెలిసిందే. తమ భర్తతో పాటు తమను చంపేయాలని ప్రాధేయపడితే వెళ్లి మోడీకి చెప్పుకోపో అంటూ వదిలేశారు. అప్పట్లో చెరిగిపోయిన వారి సింధూరమే ఇప్పుడు మృత్యు క్షిపణిగా మారి ఉగ్రస్థావరాలపై విరుచుపడింది. వాళ్ళు వెళ్లి మోడీకి చెప్పలేదు, కానీ మోడీ రణగర్జన ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. గతానికి భిన్నంగా వీడియోలు, ఫోటోలు, సైనిక ఫుటేజ్ల రూపంతో తమ ప్రతీకార దాడుల తీవ్రత ప్రపంచం మొత్తానికి తెలిసేలా భారత్ చేసింది. ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలో మ్యాప్ను కూడా చూడొచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాడులు జరిగిన స్థావరాలు ఇవే అంటూ ఇక్కడ ఇండియా పైన శ్రీనగర్, ముజాఫర్, కొట్లీ, బర్లానా, సియాల్కోట్, ఇక సర్జల్, మురిద్కే, జవహర్పూర్ ఎక్కడెక్కడైతే నిన్న స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిలిటరీ బలగాలు అక్కడ పేల్చేసే ఆ వివరాలను ఇక్కడ మ్యాప్తో సహా ఇవ్వడం జరిగింది. ఇక ఉగ్ర శిబిరాలు 9:25 నిమిషాలు, 24 క్షిపణి దాడులు, 80 మంది హతమైన ఉగ్రవాదులు, మొత్తం అడిగి మరీ 26 మంది అమాయకుల ఉసురు తీసిన మహిళల కన్నీటి ధారకు కారణమైన పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది. మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయుపాటులపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను తిత్తునియాలు చేశాయి. 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపైన 24 క్షిపణులను ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని బహవల్పూర్, మురిడ్కేలోని లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలను నేటమట్టం చేశాయి. ఈ దాడిలో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇక మళ్లీ పౌరులపైనే గురి, భారత దాడితో విచక్షణ కోల్పోయిన పాక్ కాశ్మీర్ జనవాసాలపై యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు, ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు. అయితే పాకిస్తాన్కి వక్రబుద్ధి మాత్రం ఇంకా పోనించుకోవడం లేదు. మళ్ళీ అమాయకుల ప్రాణాలని పట్టణ పెట్టుకుంటుంది. ఉరి సమీపంలో పాక్ కాల్పులో ధ్వంసమైన ఇల్లు అంటూ మనం ఆ చిత్రాలని మనం చూడొచ్చు. పాక్ కవింపు చర్యలకి ఇంకా
పాల్పడుతూనే ఉంది. మేకపోతు గాంభీర్యాన్ని అయితే పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న పరిస్థితి. ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ చేసిన తప్పునకు పర్యవసనాలు తప్పక ఉంటాయి. భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. రఫేల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలు, 2 డ్రోన్లను నేలకూల్చింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్న పరిస్థితి, ప్రతీకారం తీర్చుకుంటామంటూ. ఇక బదిలిచ్చేందుకు సిద్ధం పాకిస్తాన్, మరేదైనా దుస్సాహసానికి పాల్పడితే బదిలిచ్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంది అంటూ భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలిపిన పరిస్థితి. ఇక పాక్ పంజాబ్లో జవల్పూర్లోని మసూద్ అజహర్ భవనం ధ్వంసమైన దృశ్యం, ముజఫర్ సమీపంలో ధ్వంసమైన ఉగ్రవాది స్థావరంలో పాక్ సైనికులు అంటూ కూడా మనం ఆ చిత్రాలని చూడొచ్చు. ఉగ్రవాద ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం అంటూ చైనా చెప్తున్న పరిస్థితి. నిన్న కొన్ని దేశాలు కూడా స్పందించాయి. నిన్న జరిగిన సంఘటన పైన మన నైటు భారత్ ఆపరేషన్ సింధూరు చేపట్టిన ఆపరేషన్ సింధూరు పైన కూడా చైనా, అమెరికా కొన్ని దేశాలు స్పందించడం జరిగింది. అయితే ఉగ్రవాద ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామంటూ చైనా అంటుంది. ఉధృత పరిస్థితులు త్వరగా చల్లారాలి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయిన పరిస్థితి. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు అంటూ ఐరాస ప్రకటిస్తున్న పరిస్థితి. చైనా సరుకు ఫెయిల్ దాడికి అడ్డుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్, సింధుర రాష్ట్రాలు ఇవే. రాఫెల్ విమానాలు, హెరోన్ డ్రోన్లతో దాడి, మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలు, 300 విమానాలు రద్దు, 25 ఎయిర్పోర్ట్ల మూసివేత అంటూ ఈ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక బుధవారం ఓవైసీ పోస్ట్ చేసిన వీడియోలోని దృశ్యం, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఓవైసీ నిన్న ఒక సమావేశంలో చెప్పిన పరిస్థితి. హైదరాబాద్లో ఎన్సిఓఈ 60,000 కోట్లతో దేశంలో 5 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు, ఐటీఐల నవీకరణ, ఐఐటీలో మరో 6,500 సీట్లు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్, ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమన్న ధర్మాసనం. తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఆమె పాత్రపై 3 నెలల్లో తేల్చారని స్పష్టీకరణ వచ్చిన పరిస్థితి అంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు, రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత, ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం, పాక్ బంగ్లా అక్రమ వలసదారులను పట్టుకోండి, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలంటూ నేడు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి. కాశ్మీర్ పండిట్ ముస్లిం సైన్యాధికారిని అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు, ఆ వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా సైనిక అధికారులు, ఓ కాశ్మీరీ పండిట్ విదేశాంగ కార్యదర్శి మిస్రీ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ 2 సైనిక అధికారులు ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి కావడం గమనార్హం. సోఫియా తాత తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ వ్యూమికా సింగ్, ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నూటి సింధూరాన్ని తూడు చేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనిక అధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం అంటూ కూడా మనం ప్రధాన వార్తగా ఇక్కడ చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. పరాక్రమ సింధూరం, పహల్గామ్కు ప్రతీకారం అంటూ నమస్తే తెలంగాణలో కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వార్తను ప్రధాన అంశంగా, ప్రధాన వార్తగా పేపర్ మొత్తం తీసుకోవడం జరిగింది. మీ నేడ్చల్లో పాక్ ఉగ్రమూకలపై నిప్పులు కురిపించిన భారత సైన్యం, 9 ఉగ్రస్థావరాలు నీలమట్టం, 80 మంది టెర్రరిస్టుల హతం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ క్షిపణుల మెరుపు దాడి సరిహద్దు నుంచి 90 కిలోమీటర్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరి బద్లా 25 నిమిషాల్లో 24 స్ట్రైక్స్. 1971 తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ని మనం అయితే చూడవచ్చు. అయితే ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సరైన పేరు
ఉగ్రవాదిని అంతం చేయాలన్న లక్ష్యంతోనే నా భర్త ఆర్మీలో చేరారు. ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి ఉన్నది. అమాయకులను బలికొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయింది. హిమాంశి నేవీ అధికారి వినయ్ సర్వాల్ సతీమణి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక దుమ్మిరేపిన రాఫెల్ మసూద్ అజర్కు చావు దెబ్బ, 10 మంది కుటుంబ సభ్యులు హతం, 4 సన్నిహితులు కూడా హతం అంటూ కూడా మరో హెడ్లైన్ చూడొచ్చు. పాక్ వెనులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ల జట్ల వినియోగం, దయాది ఆర్మీ తేరుకునే లోపే అంతా గయాబ్, త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అభ్రమే అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే నిశరాత్రి ఏవో రేమంటూ వస్తున్న రాడార్లో అలర్ట్ మెసేజ్ ఏమైందో అని చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీద మళ్లించారు. అలా రాడార్తో సహా వాళ్ళ దృష్టి అటువైపునకు మళ్లిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు ముక్కుమెడికి అటాక్ ప్రారంభించాయి. రెప్పపాట్లో క్షిపణి ప్రయోగాలు, బాంబుల మోత, ఏమైందేమో తేరుకునే లోపే అంతా జరిగిపోయింది. ఈ స్థావరాల్ని మట్టుపెట్టిన పరిస్థితి అంటూ కూడా ఒక కథనాన్ని ఇక్కడ రాయడం జరిగింది. అయితే 26 మంది నక్సల్స్ మృతి, కరకట్టలో ఎదురుకాల్పులు, మృతుల్లో పార్టీ అగ్రనాయకులు. ఉద్యోగులను వేరు చేసే కుట్రలొద్దు, డిమాండ్ల సాధనకు అండగా ఉంటాం, ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం, ఉద్యోగులను అవమానించడం సరికాదు, సర్కారుపై బీఆర్ఎస్ నేతల మండిపాటు అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఫార్మా భూములపై సర్కారు ధిక్కరణ, హైకోర్టు సీరియస్ స్టేగా ఉండగా ఫార్మా భూముల అధికారుల సర్వే ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు షోకస్ నోటీసు, 4 వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఫార్మా భూములపై సర్కారు ధిక్కరణ, హైకోర్టు సీరియస్ అంటూ కూడా వార్తనైతే ప్రధాన వార్తగా చూడొచ్చు. అందాల పోటీలపై సందిగ్ధత, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, భారత పాక్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో 200 విమాన సర్వీసులు రద్దయినాయి. ఇప్పటి వరకు 88 దేశాల భామలే హైదరాబాద్ వచ్చినట్టుగా అంచనా. మిగతా వారి రాకపై అనుమానాలు, షెడ్యూల్ మార్ప, కొనసాగింప నేడు నిర్ణయించే అవకాశం ఉందంటూ కూడా వార్తనైతే తీసుకోవడం జరిగింది ప్రధాన వార్తగా.